ఒక పాట వేసుకోండి. హై వగ్గులై జగ్గులై వాది మల్లా వయ్యారి కోడలై వాది మల్లా సల్ల సల్లని వాడవాది మల్లా సల్లని వాడవై వాది మల్లా వేనూరు కురడల్లు వాది మల్లు ఎంకనే మల్లయ్య వాది మల్లా మున్నూరు కురడల్లు వాది మల్లు ముందర మల్లయ్య వాది మల్లా ఓరవరం నాడు వాది మల్లు వాదివారం నాడు వాది మల్లా వాదివారం నాడు వాది మల్లు అని ఒక్క పూజలే వాది మల్లా వగ్గులై జగ్గులై వాది మల్లు వయ్యారి కోడలై వాది మల్లా పిక్కర్ల మాటెచ్చ వాది మల్లు పిల్లువ గడ్డోయ్ వాది మల్లా ఏదల్ల మాటెచ్చ వాది మల్లు ఎర్రుగ గడ్డోయ్ వాది మల్లా నడముల్ల మాటెచ్చ వాది మల్లు నల్లువ గడ్డోయ్ వాది మల్లా వగ్గులై జగ్గులై వాది మల్లు వయ్యారి కోడలై వాది మల్లా వైనూరు కురడలు వాది మల్లు వందట్ల మల్లయ్య వాది మల్లా వాడుకుంటొచ్చనే వాది మల్లు పాడుకుంటొచ్చనే వాది మల్లా వగ్గులై జగ్గులై వాది మల్లు వయ్యారి కోడలై వాది మల్లా సల్ల సల్లని వాడ వాది మల్లు సల్లంది వాడయ్య వాది మల్లా. నీ గొంతుకే మొక్కాలి, నీ జోష్కే మొక్కాలి, నీ ఎనర్జీకే మొక్కాలి. నిజంగా ఎక్కడ తగ్గట్టు నాని షాపుగా వాడిచ్చినా అటనే వాడతాడు నువ్వు. ఇంకా ఎన్ని పాటలు అయినా ఎక్కడ తగ్గకుండా ఇంకా అట్లా ఇక నాకు వచ్చినట్లు వాడతా. మొత్తం ఎన్ని పాటలు వాడినాయి ఇప్పటి వరకు? బానే 30 ఎక్కువైనాయా? ఓకే. అన్ని మీ ఊరికెళ్ళి పుట్టుకొచ్చినాయి? అన్ని నా సొంత పాటలే కానీ ఇంకా మనం ఎట్టిచ్చిన అట్లా వాడదు కదా, కొన్ని చేంజ్ చేస్తారు. 20 పాటలు ఇంకా చాలా ఉన్నాయి. స్టూడియో మేకింగ్ అయిన పాటలు కూడా అట్లే పెట్టుకున్నాడు. ఇంకా ఎవరితో పాడినాక మీరు పాటలు? మిక్కి మోహన్ దాంట్లో వాడినా. అంటే మీరు అంటే నీవు ఇంకెవరితో పాడినావు? కృష్ణతో వాళ్ళేనా ఇది ఇంతకు ముందు ఆర్టిస్టుడు జంబిలి పాట కృష్ణతో వాడినా. ఇక ఎక్కువ పాటలు అంటే ఈ పిల్లగానితోనే వాడినా, నరసింహతోనే వాడినా. నరసింహులకే ఇప్పుడు ఇచ్చిన ఇంకా 2-3 ఆయనకెత్తోనే వాడిపిస్తాం అంటున్నారు. మీ గొంతులు ఇద్దరి మంచి కలిసిపోయినాయి, సెట్ అవుతుంది కాబట్టి. మధు అనే అబ్బాయికి ఇచ్చిన ఒక పాట. అయితే తాను సింగరే కానీ తన గొంతు నా గొంతు సెట్ అయితే లేదు. నరసింహులు పిలిపించి పాడిస్తా కానీ సరే నేను పాడదాం అని చెప్పిన, పాడిపిస్తాడేమి ఇంత అట్లా. ఇంకొక తమిళకి 2 పాటలు ఇచ్చిన. ఇంకా మా నేను అనుకున్నట్ల అదొకటి తోటి పుట్టనే ఉంటాయి, జమ అయితేనే ఉంటాయి. గిదోటి వార్త చెల్లి ఇప్పుడు అందుకుందాం ఇది ఒక పాట. దర్వే అన్న హరే పచ్చ వద్దల రేఖ కోరి తెచ్చుకుట్టి గుత్తంగా గుట్టయ్యవారైకో భర్తగారింటికి నిన్పోతా, గుత్తంగా గుట్టయ్యవారైకో భర్తగారింటికి నిన్పోతా. ఊపిన ఉయ్యాల ఊపినట్టున్నంగా జాడిచ్చి కొట్టయ్య జంపాలో భర్తగారింటికి నిన్పోతా, జాడిచ్చి కొట్టయ్య జంపాలో భర్తగారింటికి నిన్పోతా. నీలి వద్దల రేఖ కోరి తెచ్చుకుట్టి గుత్తంగా గుట్టయ్యవారైకో భర్తగారింటికి నిన్పోతా, గుత్తంగా గుట్టయ్యవారైకో భర్తగారింటికి నిన్పోతా. ఊపిన ఉయ్యాల ఊపినట్టున్నగా జాడిచ్చి కొట్టయ్య జంపాలో భర్తగారింటికి నిన్పోతా, జాడిచ్చి కొట్టయ్య జంపాలో భర్తగారింటికి నిన్పోతా. గొన్నె వద్దల రేఖ కోరి తెచ్చుకుట్టి గుత్తంగా గుట్టయ్యవారైకో భర్తగారింటికి నిన్పోతా, గుత్తంగా గుట్టయ్యవారైకో భర్తగారింటికి నిన్పోతా. నాకే అనిపిస్తుంది తల్లి నువ్వు వాడుతుంటే. మరి వాడుతున్నా అక్క? మామూలుగా వాడతలే నీకు, అసలు నాకు నవ్వి నొప్పులు వేస్తున్నాయి నిజంగా నువ్వు ఆడుతుంటే. అసలు ఊరికి ఎవరైనా పక్కన ఉంటే ఏదైనా చేతిలో ఉన్నా యాష్ కొట్టి పాడుతట్టున్నా నువ్వు. ఇంకోటి అనుకున్నా పట్టు ఆగేదే లేదు అందుకో. ఇక నాకు సందేహం ఇట్లా పండుగ పాట పాడతావు పాడు. హరే వకనుంటి లాడలచ్చ వాచనవు చెన్నలాల మరి లాడెలు మల్లి పాయ రాచనవు చెన్నలాల వాచనవు చెన్నలాల పొద్దు కొడుక తాజ మెరపు రాచనవు చెన్నలాల వాచనవు చెన్నలాల. వకనుంటి గొడగులొచ్చ వాచనవు చెన్నలాల వాచనవు చెన్నలాల మరి గొడగులు మల్లి పాయ వాచనవు చెన్నలాల వాచనవు చెన్నలాల పొద్దు కొడుక తాజ మెరపు రాచనవు వాచనవు చెన్నలాల. వకనుంటి ఊదులొచ్చ రాజన చెన్నలాల వాచనవు చెన్నలాల మరి ఊదులు మల్లి పాయ రాజనవు వాచనవు చెన్నలాల పొద్దు కొడుక తాజ మెరపు రాచనవు వాచనవు చెన్నలాల వాచనవు చెన్నలాల వాచనవు చెన్నలాల వాచనవు. సూపర్. బతుకమ్మ పాట వేసుకుందా? ఒక బతుకమ్మ పాట వేసుకో.
బతుకమ్మ పాటనా గొడ్డు మల్లెలు రాలే ఉయ్యాల బోడ్రా ఇమినా ఉయ్యాల బోడ్రా ఇమినా ఉయ్యాల మంచి మల్లెలు రాలే ఉయ్యాల మల్లయ్య మీనా ఉయ్యాల మల్లయ్య మీనా ఉయ్యాల తీగ మల్లెలు రాలే ఉయ్యాల తిమ్మప్ప మీనా ఉయ్యాల తిమ్మప్ప మీనా ఉయ్యాల అన్ని మల్లెలు రాలే ఉయ్యాల వనుమన్ల మీనా ఉయ్యాల వనుమన్ల మీనా ఉయ్యాల మంచి మల్లెలు రాలే ఉయ్యాల మల్లయ్య మీనా ఉయ్యాల మల్లయ్య మీనా ఉయ్యాల బంతి పువ్వులు రాలే ఉయ్యాల బోడ్రా ఇమినా ఉయ్యాల బోడ్రా ఇమినా ఉయ్యాల తీగ మల్లెలు రాలే ఉయ్యాల తిమ్మప్ప మీనా ఉయ్యాల తిమ్మప్ప మీనా ఉయ్యాల. సూపర్. అసలు ఎక్కడ ఉయ్యాల పాటలు నిదానంగా ఉంటాయి, అట్లా వదిలిపెట్టట్లేను మొత్తం. అది కూడా ఒక డీజే స్టైల్ వేసేస్తున్నావు అంతే. అన్నిట్లే మళ్ళీ నిదానం పాడితే దీంట్లో ఎట్లా మంచిగా వస్తలేదు కదా, మనం ఇట్లా వాడుతుంటేనే జోస్ వస్తుంది పాట. నువ్వు నిజంగా అక్క స్టూడియోలో వాడినా ఇక్కడ వాడినా సేమ్ అనిపిస్తుంది, మీకు ఎక్కడ తేడా లేదు, అంత బాగా అనిపిస్తుంది, వినాలి వినాలి అనిపిస్తుంది. నరసీమ నల్లాగా నామం తెల్లాగో నల్ల నల్ల నయ్య నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య నీ పుట్టు మేడాకు పట్టు జెండారమే నల్ల నల్ల నయ్య నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య నరసీమ నల్లాగా నామం తెల్లాగో నల్ల నల్ల నయ్య నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య నీ భారీ మొకంకి బైరు గడ్డాలే నల్ల నల్ల నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య నీ కోల మొకంకి కోర మిసాలే నల్ల నల్ల నయ్య నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య ఓరా ఓరం నాడు సోమవారము నల్ల నల్ల నయ్య నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య సోమవారం నాడు నీ ఒక్క పూజలో నల్ల నల్ల నయ్య నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య పుట్టింటి బిల్లాని పూజ గోరిండే నల్ల నల్ల నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య అత్తింటి కోడన్లు వరకు తాలే నల్ల నల్ల నయ్య నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య నరసీమ నల్లగా నామం తెల్లాగో నల్ల నల్ల నయ్య నామము గల్లయ్యో నల్ల నల్ల నయ్య. సూపర్ వాడుతున్నావు అక్క. దేవుళ్ళ పాటలు వస్తాయి ఇంకేమన్నా వస్తే పాడేసాయి, మస్తు వాడుతున్నావు. ఎక్కడుండవు నా స్వామి గంగాపురము చెన్నయ్య ఓ రావో రమునాడు గంగాపురము చెన్నయ్య శనివారము నాడు గంగాపురము చెన్నయ్య నీ దగ్గరొచ్చినము గంగాపురము చెన్నయ్య గోనెట్ల తనాలు గంగాపురము చెన్నయ్య నీ కొండలెక్కుతారు గంగాపురము చెన్నయ్య కోరిన వారికే గంగాపురము చెన్నయ్య కొడకుల్లా నిచ్చినవో గంగాపురము చెన్నయ్య వడగిన్న వారికే గంగాపురము చెన్నయ్య వడి బాలిచ్చినవో గంగాపురము చెన్నయ్య చేతుల్లా టెంకాయాలు గంగాపురము చెన్నయ్య సంకాల బాలలో గంగాపురము చెన్నయ్య నీ గుట్ట ఎక్కుతారో గంగాపురము చెన్నయ్య నమ్మిన్న వారికే గంగాపురము చెన్నయ్య ఇమ్మున్నే ఉండాడే గంగాపురము చెన్నయ్య కోరిన వారికే గంగాపురము చెన్నయ్య కొడకుల్లా నిచ్చిండే గంగాపురము చెన్నయ్య వడగిన్న వారికే గంగాపురము చెన్నయ్య వడి బాలిచ్చిండే గంగాపురము చెన్నయ్య ఎక్కడుండవు నా సామే గంగాపురము చెన్నయ్య గంగాపురము చెన్నయ్య గంగాపురము చెన్నయ్య. నిజంగా దండం పెట్టాలి తల్లి, నీ గొంతుకు నీ ఓపికకు నీ ఎనర్జీకి మామూలుగా లేదు నీది. సూపర్ వాడుతున్నావు అక్క. అసలు ఇంకా ఏమో చూడు నాకు వచ్చినట్లు వాడుతున్నా. లేదక్క చాలా బాగా వాడుతున్నావు. నిజంగా నీ కూడా నీ బాగాలేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే అలిపిరి అనేది రావట్లేదు నీకు. పాడుతా ఉంటే ఇంకా 10 పాటలు వాడాలి అని నీ మొహాలకు అనిపిస్తున్నది. నాకు పాడుతుంటే అట్లా అనిపిస్తుంది అంతే, అలుపు అనేది ఉండదు. అందుకు ఊక పిలుస్తారు ఇంటర్వ్యూలకు. మళ్ళీ రావాలి మా RLR మీడియాకి. 2 సార్లు చేసుకుంటారు మళ్ళీ ఇంటర్వ్యూలు. అంటే నీ చేసినవి బాగోతున్నాయి ఇంటర్వ్యూలు.
న్యూస్లు బాగా అవుతున్నాయి. ఏది దాచుకోరు, అది ఏమొస్తుంది దాచుకుంటే. అవును, ఏదన్నా బుజ్జక్క అంటే అసలు బొజ్జలు ఏం ఉంచుకోదు. నేను ఉంచుకోను, నా గుండెలో కూడా ఏం ఉంచుకోను. పడా బుజ్జక్క బొజ్జలు ఏం ఉంచుకోదు. తమ్ముడు అట్లా అంటాడు, అక్క నువ్వు అట్లా అనకు, బయట పడకు, అట్లా అనకు అది నిజం పనికి రాదా మస్తు చెప్పాడు పాపం. మరి ఫస్ట్ నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చిరక్క? అంటే యూట్యూబ్ ఎవరు అంటే ఎవరు పరిచయం చేసిరు? ఉషమ్మ అని ఉంటది, ఉషనమ్మ సింగరే, ఉషక్కేగా ఉషక్కని. అయితే ఆమె మంటి పనిలో ఉండే, మంటి పనిలో ఉంటే మంటి పని కాటకి వెళ్ళి వచ్చి పాడిపోతుండ, నాకు తెలియదు. అంటే చిన్నప్పటికెళ్ళి దోస్తులం ఆమె నేను. ఒక ఊరేనా? ఒక్కటే ఊరు, ఒక్కటి దోస్తులము. ఇప్పుడు ఈ పాటల వల్ల ఇట్లా అయింది ఆమె కానీ. అయితే ఆయన మంటి పని ఎన్నాళ్ళు చేస్తావే, రూమ్ చూస్తారా, రూమ్ చూస్తే నేను రోజుకి 800. అంటే నేను రూమ్ చూస్తే తాను వచ్చింది, వచ్చి ఇంకా అంత కొన్ని దినాలు పని చేసింది. అంతకుముందు జోలి వెంకటేష్కి ఇచ్చింది కదా పాపం, మస్తు ఇచ్చింది పాటలు ఇచ్చి, ఇదైంది. ఇంకా తనకు తెలిసి వల్ల ఆమె వస్తుంటే ఆ రోజు తన ఎంట పట్టుకొని వచ్చి తానే ఫోన్ చేసింది ఇట్లా పోతుండని. ఫోన్ చేస్తే నేను కూడా వస్తాను వచ్చి ఇంకా ఆ పాట ఇచ్చి పోయినా, గంగి పాట. ఇంకా ఆమె తన నిన్ను పిలిపించిన తాను స్టూడియోకి నన్ను తీసుకొచ్చి. మంచిగా ఇద్దరు ఒకళ్ళొకళ్ళ సహకారం ఎట్లా చూడు. తను స్టూడియోకి తోలుకొచ్చింది, ఫస్ట్ టైం తోలుకొచ్చింది కాబట్టి పాట ఇటు పడ్డది. తనది కూడా మంచిగా పేరు. ఇప్పుడు తోలుకొచ్చిన వాళ్ళు కూడా చెప్పుకోలే కదా ఊకెందుకు. నేను పిలిపించిన మంటి పని పోయి కాగం అయితే ఇక్కడ రాని పిలిపించిన, తాను పిలిపించింది, నేను తాడికి పిలిపించింది, తాను ఇక్కడ పిలిపించింది. నిజంగా మీరు ఒకళ్ళు రుణం అప్పుడే తీసేసుకున్నాం అంతే. మరి నిజంగా అక్క మీరు ఇంకా మంచి మంచి పాటలతో మంచిగా ముందుకు ఎదగాలని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ప్రేక్షకులల్లా మీ దయ మా మీద ఉంటే వెళ్తాం ముందుకు. ఖచ్చితంగా ఆదరిస్తారక్క. మంచి మట్టి గొంతు మీది, పిలిచి ఇట్లా వాడిపిస్తే ఎవరైనా ఆదరిస్తారు. మంచిగా వాడతారని నీ తరపుకెళ్ళి ఇంకోరు ఇట్లా వెళ్ళిపోతుంటాం. ఖచ్చితంగా అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా RLR మీడియాకి మంచి మంచి పాటలు అందించి నాతో పాటు మా ప్రేక్షకులందరినీ ఎట్లా అంటే ఉరకలు ఎత్తించినాం అనుకోరు అది కాసేపు. సో మరొకసారి ధన్యవాదాలు. సరే చెల్లె, నమస్తే. నీకొకటి నాకొకటి. మీ ప్రేక్షకులందరికీ మా పాటలు పాడిన ఆదరించి లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా మీరు ఆదరించి లైక్ చేసి షేర్ చేస్తే మీ వల్ల మేము ముందుకు వెళ్ళిపోతాం, ఇంకా పాడుకుంటాం, బాగుపడతాము. మీరు ఆదరేయకుంటే పోము, మీరు ఆదరిస్తారు అక్క. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ బుజ్జక్క. చూసారు కదండి మనకు బుజ్జక్క ఎంత మంచి పాటలతో మనల్ని ఎంతసేపు నాన్ స్టాప్ గా నవ్వించింది, ఉరకలు ఎత్తిచ్చింది. తన పాటలతోటి చాలా మనల్ని మైమర్పించింది. చూస్తూనే ఉండండి RLR మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.